జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం కిష్కింధకాండ విభాగము 52 దుష్ట దుందుబి వధ ఖండకవరానికి ఫలితం ఏముంటుంది అనే విషయం ధర్మం ఇక్కడ మనం చూస్తాం. శ్రీరాముడు అడుగుతున్నారు సుగ్రీవుడిని, మిత్రమా సుగ్రీవ, ఈ ఋష్యమూక పర్వతం పైకి మీ అన్న వాలి కానీ అతని సైన్యం కానీ మిత్రులు కానీ రాలేరు, అందుకే ఇక్కడ నేను నా మిత్రులు తలదాచుకున్నాము అని అంటున్నావు. ఏమిటి కారణం? ఎందుకు మీ అన్న కానీ అతని మిత్రబృందం కానీ ఈ ఋష్యమూక పర్వతం పైకి రాలేరు? కథ ఏమిటో నాకు చెప్పుము అని అంటాడు రాముల వారు. చెప్తాడు సుగ్రీవుడు, శ్రీరామ, మైని కుమారులలో పెద్దవాడు మాయావి, రెండవవాడు దుందుబి. పెద్దవాడిని మా అన్న ఇంతకుముందే సంహరించాడు. రెండవవాడు దుందుబి, వీడు కూడా మహాబలవంతుడు. లోకంలోని అందరి వీరులతోనూ యుద్ధాలు చేసి వారిని ఓడించటము ఒక సరదాగా పెట్టుకున్నవాడు ఈ దుందుబి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మాయావి దుందుబి అనే ఇద్దరు కూడా మయుని కుమారుడు. మయుడు అంటే ఎవరు? రాక్షస రాజు, గొప్ప శిల్పకళ ప్రావీణ్యం ఉన్నవాడు. ఇతని కూతురే రావణాసురుడు యొక్క భార్య మండోదరి. అయితే ఈ దుందుబి ఖండకావరంతో ఒకనాడు వెళ్ళి సముద్రుడిని యుద్ధంకి పిలిచాడు. సముద్రుడు, నేను నీతో యుద్ధం చేయడానికి నాకు ఇప్పుడు సమయం లేదు, నేను రాలేను. నీకు యుద్ధకాంక్ష ఉన్నసో ఓ దుందుబి, నీవు వెళ్ళి హిమాలయ పర్వతాన్ని యుద్ధానికి పిలు, అతడు వస్తాడు, అప్పుడు నీకు యుద్ధ కోరిక తీరుతుంది అంటాడు. అనేసరికి ఈ దుందుబి అక్కడికి వెళ్ళి హిమవంతుడిని యుద్ధానికి పిలుస్తాడు. హిమవంతుడు, నాకు నీతో యుద్ధం చేసే కోరిక నేడు లేదు, నేను వేరే పనులతో ఉన్నాను. నీకు యుద్ధం చేయాలని కోరిక ఉంటే, నీ యుద్ధకాంక్ష తీరాలంటే కిష్కింధకు వెళ్ళి, కిష్కింధలో వానరరాజు ఉంటాడు వాలి, అతడు బలవంతుడు, అతనితో యుద్ధం చేయి, నీ యుద్ధకాంక్ష తీరుతుంది అంటాడు హిమవంతుడు. అప్పుడు దుందుబి వస్తాడు, కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి పిలుస్తాడు. వాలి, సరే నీతో యుద్ధం చేస్తాను రా, నీ ఖండకావరం తీరుస్తాను అంటాడు వాలి. అయితే అది రాత్రి అవడం వల్ల దుందుబి అంటాడు, లేదు లేదు, నాకు ధర్మం తెలియను, ఇది రాత్రిపూట, నీవు తాగి ఉన్నావు, నీ భార్యలతో క్రీడిస్తూ ఉన్నావు, ఇట్టి సమయంలో నీతో యుద్ధం చేయడం నా ధర్మము కాదు, రేపు చేద్దాంలే అంటాడు. అంటాడప్పుడు వాలి, ఓ దుష్టుడా, నేను తాగినది వీరరసం, వీరపానం, నాకేమీ అభ్యంతరం లేదు, రా, ఇప్పుడే నీ ఖండకావరాన్ని తీరుస్తాను అంటూ అతనికి తన తండ్రి దేవేంద్రుడు ఇచ్చినటువంటి హారాన్ని మెడలో వేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. శ్రీరామచంద్ర, ఇక్కడ మా అన్న వాలి తన హారాన్ని మెడలో వేసుకుంటే ఎదుటివాడి యొక్క మొత్తము శక్తి తనకు వచ్చేస్తుంది, అది ఇంద్రుని వరము. అందుకనే ఆ వజ్రాల హారాన్ని మెడలో వేసుకొని యుద్ధానికి వెళ్ళాడు వాలి. అలా ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు. అలా ఆ రాత్రి సమయంలోనే మా అన్న వాలి, ఆ మైని కుమారుడైనటువంటి దుందుబి రాత్రంతా సుమారుగా యుద్ధం చేయగా చివరికి మా అన్న ఆ దుందుబిని సంహరించాడు. ఆ దుందుబి ఆ క్షణానికి నల్లని మహిష రూపంలో ఉన్నాడు. మహిషాకృతిలో ఉన్నటువంటి ఆ దుందుబి యొక్క మృత కళేబరాన్ని మా అన్న రెండు చేతులతో ఎత్తి, మా అన్న వాలి రెండు చేతులతో ఆ మృత కళేబరాన్ని ఎత్తి గట్టిగా విసిరివేశాడు. ఆ మృత కళేబరము రక్త సిక్తంతో వెళ్ళి ఋష్యమూక పర్వతంపై పడింది. అక్కడ మతంగ మహర్షి ఆశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమం దగ్గరలో పడింది. ఆ కళేబరము రక్తం
ఆ మతంగ మహర్షి పైన, అతని యొక్క శిష్యుల పైన ఆశ్రమం అంతా చెల్లాచెదురుగా పడింది. కొండంత ఆకారం గల ఆ కళేబరము ఆ ఆశ్రమాన్ని ఛిద్రం చేసింది. ఆ ఆశ్రమంలో గల వృక్షాలు, చిన్న చిన్న నివాస గృహాలు అన్నీ నాశనం అయ్యాయి. ఈ విషయంలో మతంగ మహర్షి తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకొని, ఈ కారణానికి ఇలా ఈ కళేబరం వచ్చి ఈ ఋష్యమూక పర్వతంపై పడ్డానికి, తమ అందరికీ రక్తశక్తం అవడానికి, తమ గూడులన్నీ పోవడానికి కారణం వాలి అని తెలుసుకొని, ఆ దుష్ట వాలి కానీ, అతని సైన్యం కానీ, అతని ప్రజలు కానీ, ఎవ్వరు అతని మిత్రబృందం కానీ ఈ ఋష్యమూక పర్వతంపైకి వచ్చిన సో వారి యొక్క తలలు ఛిద్రమైపోవును గాక అని చెప్పించేస్తాడు. ఈయన శాపము వాలికి, వాలి యొక్క సహచరులందరికీ రేపటి నుండి అమలు కాగలదు అని చెప్పిస్తాడు. వెంటనే విషయం తెలుసుకున్న వాలి యొక్క సచివులు వచ్చి ఋషిని, మతంగ మహర్షిని ప్రార్థిస్తారు. మహాత్మా, తెలియగా జరిగిన విషయం ఇది, మమ్ములను క్షమించండి, మా రాజును క్షమించండి అని అడుగుతారు. లేదు, క్షమించేది లేదు. మీరు రేపటికల్లా ఈ పర్వతాన్ని, పరిసర ప్రాంతాలను విడిచిపెట్టి దూరంగా పొండు, లేని యెడల మీకందరికీ మరణం సంభవించును అని చెప్తాడు ఆ మతంగ మహర్షి. అందుకనే శ్రీరామచంద్ర, వాలి కానీ, అతని సచివులు కానీ, సైన్యము కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా ఈ ఋష్యమూక పర్వతాన్ని పైకి రావడానికి సాహసించరు ప్రాణభయంతో. అందుకనే ఆ విషయాన్ని తెలిసిన నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను. నేను నా మిత్ర బృందం అంతా ఇక్కడనే చాలా నుంచి ఉంటున్నాం మహాత్మా అని రాములు వారికి చెప్తున్నాడు అతని మిత్రుడు సుగ్రీవుడు. అప్పుడు రాములు వారు అంటున్నారు, మిత్రమా సుగ్రీవ, నీవు చెప్పినది వాస్తవమే. నేను కూడా విచారణ చేసుకున్నాను గనుక మీ అన్న వాలి అధర్మానికి పాల్పడ్డాడు, అధర్మ కృత్యాలు చాలా చేశాడు గనుక అతను శిక్షకు అర్హుడే. నీవు పోయి మీ అన్నను ద్వంద్వ యుద్ధానికి పిలువుము. నేను తప్పక మీ అన్నను సంహరించి నీకు న్యాయం చేతును. ఎందుకనగా మీ అన్నలో అధర్మములు బహు ఎక్కువగా ఉన్నవి. అట్లాంటి వాడు శిక్షకు పాత్రుడే కనుక నీవు మీ అన్నతో యుద్ధానికి సిద్ధము కమ్ము అంటాడు రాములు వారు. జై శ్రీమన్నారాయణ.